ఆంధ్రప్రదేశ్లో ఒక కీలక అంశంలో అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఇందులో ముందు నుయ్యి వెనుక గోయిలా పరిస్థితి ఉంది. ఈ వ్యవహారంలో దూకుడుగా వెళ్తే జనం నుంచి ఇబ్బందులు తప్పవు. అయితే సైలెంట్గా ఉంటే సుప్రీంకోర్టు ఊరుకోదు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు పైనే భారం వేస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కొల్లేరు సరస్సు కొన్నేళ్లుగా తీవ్రంగా కబ్జాలకు గురైంది. దీంతో కొల్లేరులోకి వెళ్లాల్సిన జల ప్రవాహాలకి ఆటంకం కలిగి వరదలు వచ్చే పరిస్థితి ఎదురైంది. దీంతో 2006లో అప్పటి సీఎం వైఎస్ఆర్ సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరు ఆపరేషన్ చేపట్టారు. వేల సంఖ్యలో చేపల చెరువుగట్లను నాటు బాంబులతో పేల్చేశారు. అయితే ఆ తర్వాత ఈ ఆపరేషన్ నెమ్మదించింది. కానీ సుప్రీంకోర్టులో తాజాగా ఒక పిటిషన్ రావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. 3 నెలల్లో ఆక్రమణలు తొలగిస్తామని సుప్రీంకోర్టుకి హామీ ఇచ్చిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం వేగంగా అడుగులు వేయలేకపోతోంది. అయితే ఇలాంటి సమయంలో అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా చిక్కుల్లో పడ్డారు. కొల్లేరు ఆపరేషన్పై ముందుకెళ్తే స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అలాగని సైలెంట్గా ఉండిపోతే సుప్రీంకోర్టు ఊరుకునే పరిస్థితి లేదు. దీంతో ఈ భారం మొత్తాన్ని సీఎం చంద్రబాబు పైనే వేస్తూ ఆయన అనుభవంతో నిర్ణయం తీసుకుంటారంటూ జనసేన ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇందులో అప్పట్లో కొల్లేరు ఆపరేషన్ విజయవంతంగా ఒక దశ వరకు తీసుకెళ్లిన మాజీ సీఎం వైఎస్ఆర్ పైన విమర్శలకు కూడా దిగింది. కొల్లేరు ప్రాంతంలో నెలకొన్న సమస్యాత్మక పరిస్థితిని మూల కారణాలుగా అన్వేషించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో చెరువుగట్లు పేల్చేసిన విధానం గురించి ఇప్పటి వరకు చోటు చేసుకున్న అన్ని పరిణామాలను తెలుసుకోవాలని తెలిపింది. సామాజిక పరిస్థితి పట్టించుకోకుండా కోర్టులు, ప్రభుత్వాలు అప్పట్లో వ్యవహరించాయని కూడా చెప్పుకొచ్చింది. కొల్లేరు సమస్య సంక్లిష్టం కావడంతో వైఎస్ఆర్ నుంచి వైసీపీ వరకు చూస్తే ప్రతి దశలో వారి రాజకీయ అవసరాలకు ఆడిన ఆటలే కారణంగా కనిపిస్తాయని జనసేన చెబుతోంది. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే సిద్ధాంతం కలిగిన జనసేన పార్టీ కొల్లేరు వాసులతో వివిధ సందర్భాల్లో ఈ సమస్యపై కూడా చర్చించినట్టుగా తెలిపింది. పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశంపై సమతుల్యమైన పరిష్కారం దిశగా అధికారులతో, నిపుణులతో, ఆ ప్రాంత వాసులతో చర్చిస్తున్నట్టుగా తెలిపింది. ఇక ఒడిశాలోని చిల్కా సరస్సు విషయంలోనూ ఇటువంటి చిక్కులు ఎదురైతే అక్కడి ప్రభుత్వం అనుసరించిన విధానాలను సైతం అధ్యయనం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారని వెల్లడించింది. అయితే ఎన్నో సంక్లిష్ట సమస్యలు పరిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉందని, ఆయన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొల్లేరు సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిస్తుందని తెలిపింది. కొల్లేరుపై ఆధారపడ్డ వారి జీవనోపాధులను రక్షిస్తూనే అక్కడి పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా వెల్లడించింది.